ఓం శాంతి. ओम शांति। 2-4-21 मुरली। मीठे बच्चे ज्ञान सागर पाए हैं, तुम बच्चों के सम्मुख ज्ञान डांस करने. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, జ్ఞాన సాగరుడైన బాబా వచ్చారు పిల్లల ముందు జ్ఞాన డాన్స్ చేయటానికి. తుమ్ హోషియార్ సర్వీసబుల్ బను, మీరు తెలివైనటువంటి సేవాదారులుగా అవ్వండి. అప్పుడు జ్ఞాన డాన్స్ కూడా బాబా బాగా చేస్తారు. అంటే జ్ఞానం చెప్పాలనిపిస్తుంది అనమాట, చెప్పడానికి ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఎప్పుడైతే మీరు తెలివైనటువంటి సేవాధారిగా అవుతారో అప్పుడు బాబా జ్ఞాన డాన్స్ బాగా చేస్తారు అంటున్నారు. ప్రశ్న, సంగం పర్ తుమ్ బచ్చే అప్నే మే కౌన్ సీ హాబీ డాల్తే హో. సంగమ యుగంలో పిల్లలు స్వయంలో ఏ హాబీ అలవాటు అనేది చేసుకుంటారు? ఆన్సర్, యాద్ మే రెహనేకి, జ్ఞాపకంలో ఉండే అలవాటు చేసేసుకుంటారు. ఇదే ఆత్మికమైన అలవాటు. ఈ అలవాటుతో పాటు దివ్యమైనటువంటి అలౌకికమైన కర్మలు కూడా మీరు చేయాలి. అంటే ఎప్పుడు బాబా జ్ఞాపకంలో ఉండేటువంటి అలవాటు అయిపోవాలి. ఇది ఆత్మ యొక్క ఒక అలవాటు అన్నమాట. అలా అలవాటు అయిపోవడంతో పాటుగా అలౌకికమైన దివ్యమైన కర్మలు కూడా చేయాలి. మీరు బ్రాహ్మణులు, మీరందరికీ సత్యాతి సత్యమైన కథ తప్పక వినిపించాలి. సర్వీస్కి భీ తుమ్ బచ్చో మే హాబీ హోనీ చాహియే. సర్వీస్ చేయాలి అనేటువంటి హాబీ కూడా పిల్లల్లో ఉండాలి. గీత్ హే ధీరజ్ ధర్మనవా ధీరజ్ ధర్, ఓపిక పట్టు మనసా ఓపిక పట్టు అని. ओम शांति. जैसे कोई हॉस्पिटल में बीमार होते हैं तो पेशेंट दुख से छूटने की आश रखते हैं. బాబా అంటున్నారు, ఏ విధంగా ఒక హాస్పిటల్ ఉందనుకోండి, ఎవరైనా రోగిగా అయిపోయారనుకోండి, పేషెంట్గా అయిపోయారనుకోండి, ఆ దుఃఖం నుండి విడిపించుకోవాలి అనేటువంటి ఆశ పెట్టుకుంటారు కదా. డాక్టర్ని అడుగుతారు కదా, ఏంటండి పరిస్థితి, ఇలాంటి అనారోగ్యం వచ్చింది, ఇది ఎప్పుడు పోతుంది అని అడుగుతూ ఉంటారు కదా. అట్లా బాబా అంటున్నారు, హద్దు విషయం ఎలా జరుగుతుందో ఇది కూడా ఒక బేహద్దు విషయము అంటున్నారు. బాబా పిల్లలకు సలహా ఇస్తున్నారనమాట. మీకు తెలుసు, సుఖము మరియు దుఃఖం యొక్క ఆట. సత్యుగంలో వెళ్ళడం, సత్యుగం में जाने से भी जास्ती फ़ायदा यहाँ है क्योंकि जानते हो कि इस समय ఈశ్వరి గోద్ మే హై. సత్యుగంలో కంటే కూడా ఎక్కువ లాభం ఉంది ఇక్కడ. ఎందుకంటే మీరు ఇక్కడ ఈశ్వరుని యొక్క ఒడిలో ఉన్నారు, ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. ఈ समय డైరీ बहुत ऊंचे ते ऊंच गुप्त महिमा है. इस समय हमारी बहुत ऊंचे ते ऊंच गुप्त महिमा है. ఈ సమయంలో పిల్లలకు ఎంతో ఉన్నతమైన మహిమ, గుప్తమైన మహిమ ఉన్నది అంటున్నారు. మనుష్య మాత్ర బాప్కో శివ ఈశ్వర్ భగవాన్ భీ కహతే హై. మనుష్య మాత్రులు భగవంతుడు, ఈశ్వరుడు, శివుడు అని అంటూ ఉంటారు. కానీ తెలియదు, పిలుస్తూ ఉంటారు కదా. డ్రామా అనుసారంగానే అన్నీ జరుగుతూ ఉంటాయి. జ్ఞానము మరియు అజ్ఞానము, రాత్రి మరియు పగలు. తమో ప్రధాన బుద్ధిగా అయిపోయి ఉన్నారు కదా. జో అప్నే కో తమో ప్రధాన్ సమస్తే హీ నహీ హై. పాట పాడినప్పుడు మా బుద్ధి తుచ్చమైందని పాడతారు తమో ప్రధానమని. కానీ నేను తమో ప్రధానంగా ఉన్నాను అనే రియలైజేషన్ మాత్రం రాదు అంటున్నారు. ఎవరికైతే ఎవరి అదృష్టంలో బాబా వారసత్వం ఉంటుందో అప్పుడు ఆ విషయం రియలైజ్ అవుతుందన్నమాట. ఓహో, నేను తమో ప్రధానంగా ఉన్నానా, నేను సతో ప్రధానంగా అవ్వాలా అని అనుకుంటారు. అంతకుముందు అంటారు కానీ రియలైజేషన్ ఉండదు కదా. మీకు తెలుసు, మీరే పూర్తిగా అంధకారంలో ఉండేటువంటి వారు. ఇప్పుడు బాబా వచ్చారు, ఎంత వెలుగు అనేది లభించింది. బాబా ఏదైతే జ్ఞానాన్ని అర్థం చేయిస్తున్నారో అది ఏ వేదాల్లోనూ, శాస్త్రాల్లోనూ, గ్రంథాల్లోనూ ఉండదు. వహ్ భీ బాప్ సిద్ధ కర్ బతాతే హై. బాబా రుజువు చేసి వినిపిస్తున్నారు కదా. పిల్లలకు రచన యొక్క ఆది మధ్యాంతం యొక్క వెలుగు అనేది లభించింది అంటున్నారు. మళ్ళీ ఇదంతా ప్రాయలోపం అయిపోతుంది. నేను తప్ప ఎవరు కూడా మీకు ఈ జ్ఞానం ఇవ్వలేరు. మళ్ళీ మర్చిపోతారు కదా మీరు ఈ విషయం. यह कलयुग पास्ट हुआ फिर 5000 वर्ष बाद रिपीट होगा. ఈ కలియుగం అంతా పాస్ట్ అయిపోయింది, మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. ఇది చాలా కొత్త విషయము, శాస్త్రాల్లో ఉండని అటువంటి విషయము. బాప్తో యహ నాలెడ్జ్ సభీకో ఏక్ చేసి పఢాతే హై. బాబా ఈ నాలెడ్జ్ అందరికీ ఒకే రకంగా చదివిస్తారు.
కానీ ధారణ నంబర్ వారుగా జరుగుతూ ఉంటుంది. ఎవరైతే మంచి సర్వీసబుల్ పిల్లలు ఉంటారో బాబా అలాంటి పిల్లలు బాబా దగ్గరకు వస్తే బాబా ఎంతో మంచిగా జ్ఞాన డాన్స్ చేస్తారు. डांसिंग गर्ल के आगे देखने वाले बहुत शौकीन होते तो वो भी खुशी से बहुत अच्छा डांस करते हैं. ఏ విధంగా చిన్న చిన్న డాన్సింగ్ గర్ల్స్ అంట, చిన్న పిల్లలు ఉంటూ ఉంటారు, డాన్స్ వేస్తూ ఉంటారు అనుకోండి. వాళ్ళకి చూస్తూ ఉన్నారనుకోండి, ఎంతోమంది చూసే వాళ్ళు ఉండి వాళ్ళకి చప్పట్లు కొడుతూ ఉన్నారనుకోండి, అంటే ఆ నష వచ్చిందనుకోండి, ఆ వేసే వాళ్ళు ఇంకా నషాగా వేస్తూ ఉంటారనమాట. थोड़े बेटे होंगे तो కామన్ రీతి से थोड़ा डांस करेगा. ఒకవేళ ఎవరు ఆ సభలో కూర్చోలేదనుకోండి, ఆ పిల్లలకు కూడా డాన్స్ వేయాలని అంత ఇంట్రెస్ట్ రాదు కదా. వాహ్ వాహ करने वाले बहुत होंगे तो उनका भी उल्लास बढ़ेगा. ఏ విధంగా వాహ్ వాహ్ అనే వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళ ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది కదా. అలాగే బాబాకు కూడా ఎప్పుడు జ్ఞానం వినిపించాలని అనిపిస్తుంది, సేవ చేసే పిల్లలు ఉంటే వినిపించాలని అనిపిస్తుంది. ఊరికే విని వదిలేసి అలా ఉన్నారనుకోండి, ఇంకా బాబాకి వినిపించాలని ఎలా అనిపిస్తుంది అనమాట. మురళీ సబ్ బచ్చే సున్తే, అందరూ వింటూనే ఉంటారు, కానీ ఎదురుగా వచ్చి వినడం వేరు. కృష్ణుడు డాన్స్ చేస్తారు అని చెప్తూ ఉంటారు కదా. డాన్స్ అంటే స్థూలంగా కాళ్ళతో వేసే విషయం కాదు ఇక్కడ జరిగేది, జ్ఞానము అనేటువంటి డాన్స్. శివబాబా స్వయంగా చెప్తారు, నేను జ్ఞానం అనే డాన్స్ చేస్తాను, జ్ఞాన సాగరుణ్ణి. మంచి మంచి పాయింట్స్ అనేటువంటివి వెలువడుతూ ఉంటాయి. దీన్నే జ్ఞాన మురళి అంటారు. నేనేం కట్టె మురళి పట్టుకొని ఊదడం అనేది జరగదు కదా. పతిత పావనుడు భగవంతుడు ఏం చేస్తారు, కట్టె మురళి ఊదుతారా ఏంటి? సహజ రాజయోగం జ్ఞానమే కదా వినిపిస్తారు. వహ కిస్నే ఖయాల్ మే నహీ హోగా. భగవంతుడు వస్తే ఇలా ఫ్లూట్ ఊదుతారు ఏంటి అని ఆలోచించరు. భగవంతుడు వస్తే జ్ఞానం వినిపిస్తారు, సద్గతినిస్తారు, కానీ ఫ్లూట్ ఎందుకు ఊదుతారు? तो यह किसने ख्याल में नहीं होगा, पाप पाकर ऐसे राजयोग सिखाते हैं. ఎవ్వరు ఆలోచించి కూడా ఉండరు బాబా వచ్చి ఇలా రాజయోగం నేర్పిస్తారు అని చెప్పి. ఎవరి బుద్ధిలోనూ వచ్చే విషయమే లేదు కదా. ఆనే వాళ్ళమే భీ నంబర్ వార్ పద పాతే హే. ఇక్కడ వచ్చిన వారిలో కూడా నంబర్ వారుగానే పదవి పొందుతారు. కల్పం ముందు ఎలా పురుషార్థం చేసి పొందారో అలాగే పొందుతారు. మీరు కూడా బాబా కూడా కల్పపూర్వం మాదిరిగానే వచ్చారు కదా, పిల్లలకు అన్ని రహస్యాలు చెప్తున్నారు కదా. कहते हैं मैं भी बंधन में बांधा हुआ हूँ, నేను కూడా బంధనంలో బంధించబడి ఉన్నాను. हर एक इस ड्रामा के बंधन में बांधा हुआ है. ప్రతి ఒక్కరూ డ్రామా అనే బంధనంలో బంధించబడి ఉన్నారు. जो कुछ सतयुग में हुआ था वही फिर होगा. సత్యుగంలో ఏదైతే జరుగుతుందో మళ్ళీ అవన్నీ జరుగుతూ ఉంటాయి. అనేక రకాలైనటువంటి సత్యుగం నుండి ఒక్కొక్క పాత్ర ఎలా వచ్చింది, అట్లాగా ఒక్కొక్క శరీరం ధరిస్తూ వదులుతూ ఇట్లా అనేక జన్మలు మార్చుకుంటారు కదా. అయితే సత్యుగంలో అన్ని రకాలనేటువంటివి ఉండవు కదా. వహా థోడీ వెరైటీ హోతీ హై, ఫిర్ వృద్ధి కో పాతే రహతే హై, జైసే ధర్మకి బఢతే జాతే హై. పశువులు పక్షులు అక్కడ ఉండేటువంటివి అవన్నీ కూడా వేరు ఉంటాయి. 84 లక్షల రకాలు ఉన్నాయంటూ ఉంటారు. అన్ని లక్షల రకాలు అక్కడ ఉండవు కదా. నెమ్మదిగా వృద్ధి జరుగుతూ ఉంటుంది కదా. ఇక్కడ ఉండేవి అక్కడ ఉండేవి ఇక్కడ ఉండవు అని కూడా బాబా అంటారు కదా. తో సత్యుగ్ మే థే వహ ఫిర్ సత్యుగ్ మే హీ దేఖేంగే. సత్యుగంలో ఉండేవి మీరు మళ్ళీ సత్యుగంలోనే చూస్తారు. ఇక్కడలాగా చిచ్చి మురికివి ఏమీ ఉండవు అంటున్నారు. ఉన్ దేవీ దేవతాంకో कहते ही है భగవాన్ భగవతి. అక్కడ దేవీ దేవతల్ని భగవాన్ భగవతి అంటారు. అక్కడ వేరే ఏ ఖండము ఉండదు. గాడ్ ఈజ్ వాస్తవానికి రాజ్యం అనేటువంటిది లక్ష్మీనారాయణుడు ఉంటుంది కదా. మహిమ ఎంతో గొప్పగా వారిది రాజ్యానికే ఉంటుంది. అభి ధీరజ్ ఆ గయా బచ్చోं को तुम जानते हमारा मर्तबा कितना ऊंच है. ఇప్పుడు బాబా ఓపిక పట్టండి పిల్లలు అని చెప్తున్నారు. మీకు తెలుసు మీ పదవి మీ పొజిషన్ ఎంత గొప్పది అనేది. हम इतने మార్క్స్ से पास होंगे, మేము ఇన్ని మార్కులతో పాస్ అవుతాము అని మీకు తెలుసు కదా. अपने को समझ तो सकते हैं, ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది మాకు ఎన్ని మార్కులు వస్తాయి, మేము ఏ విధంగా ఉన్నాము, ఏ విధంగా భాగ్యం తయారు చేసుకుంటున్నాము. ఫలానా వాళ్ళు బాగా సర్వీస్ చేస్తున్నారు అనుకోండి, ఎవరైనా తప్పకుండా వాళ్ళు ఎక్కువ భాగ్యం పొందుతారు అనే కదా. నడుస్తూ కొందరు తుఫాన్లు వచ్చి పడిపోతూ ఉంటారు, తప్పకుండా భాగ్యం పోగొట్టుకుంటారు అనే కదా. బాప్ తో कहते हैं कि बच्चों को कोई भी ग्रहचारी तूफान आदि ना आए. అందుకనే ఏమంటారు బాబా, పిల్లలు ఏ గ్రహచారం రాకుండా చూసుకోండి, ఏ తుఫాన్లు రాకుండా చూసుకోండి. మాయ మంచి పిల్లల్ని కూడా కింద పడేస్తూ ఉంటుంది.
అందుకనే బాబా ఓపిక పట్టండి అని చెప్తూ ఉంటారు. ఇంకొంచెం సమయం ఉన్నది, సర్వీస్ కూడా మీరు చేయాలి. స్థాపన హోగయి ఫిర్ తో జానా హీ హై. స్థాపన అనేది జరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు అందరూ వెళ్ళిపోవాల్సిందే కదా. ఒక్క సెకండ్ కూడా ముందు వెనకలు జరగవు. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయి. ఎందుకంటే ఈ యాక్టర్స్ మీరు, జ్ఞానం మీ వద్ద ఉన్నది కదా. ముఖ్య పాత్ర మీదే. ఈ భారతదేశం మొత్తం ఓటమి గెలుపుల ఆటంతా మీపైనే ఉన్నది. ఇదే భారతదేశం పావనంగా ఎంతో పీస్, ప్రాస్పరిటీ అన్నీ ఉండేటువంటి ఒకే బలం. కల్కి హీ బాత్ హై, కల్ హమ్నే హీ పాడు బజాయా. నిన్నటి విషయమే, నిన్ననే మీరు పాత్ర వహించారు. 5000 సంవత్సరాల మొత్తం జ్ఞానమంతా మీకు తెలుసు. చక్రమంతా తిరిగి వచ్చారు. ఇప్పుడు బాబాతో యోగం చేస్తున్నారు. ఇస్సే హీ ఖాద్ నికల్తీ హై. దీంతోనే తుప్పంతా తొలగిపోతుంది. బాప్ యాద్ ఆయేగా తో వర్ష భీ జరూర్ యాద్ ఆయేగా. తండ్రి గుర్తొస్తే వారసత్వం కూడా గుర్తొస్తుంది కదా. అందుకే ముందు బాబాను తెలుసుకోవాలి, అల్ఫ్ని తెలుసుకోవాలి. మీరు నన్ను తెలుసుకుంటే నా ద్వారా అన్నీ తెలుసుకున్నట్లే. ఈ జ్ఞానం ఎంతో సహజమైనటువంటిది. ఒక్క సెకండ్లో అర్థమైపోతుంది అర్థమయ్యే వాళ్ళకి. అయినా ఎంతో బాబా చెప్తూనే ఉన్నారు, పాయింట్స్ ఇస్తూనే ఉన్నారు. ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే మన్మనాభవ అని. దీనిలోనే అంటే మనసుతో ఒకే ఒక్క బాబాని జ్ఞాపకం చేయడంలోనే విఘ్నాలు పడుతూ ఉంటాయి. ఏంటి? దేహాభిమానం వస్తుంది. నేను దేహాన్ని అనుకుంటారు. అనేక రకాలైనటువంటి దుఃఖాల అనుభవం చేసుకుంటూ ఉంటారు. కొన్ని రకాలు మాయ ఎలా వస్తుంది? యోగంలో ఉండనివ్వకుండా ఉండాలని చూస్తుంది. భక్తిలో కూడా చూడండి, కృష్ణుడిని జ్ఞాపకం చేద్దామని కూర్చుంటే అటు ఇటు మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. అందరూ భక్తి చేసిన అనుభవం ఉన్నది కదా. ఈ జన్మ యొక్క విషయమే, ఈ జన్మలో కూడా మరి భక్తి చేసి ఉండొచ్చు కదా. తో ఇస్ జాన్నే సే కుచ్ నా కుచ్ పాస్ట్ జన్మకు భీ సమజ్ సక్తే హై. మరి ఈ జన్మలో ఎలా ఉన్నారు? ఇంతకుముందు జన్మలో ఇంకా బాగుండేవారు కదా. ఈ జన్మని అర్థం చేసుకుంటే ఇంతకుముందు జన్మ కూడా అర్థమవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు జ్ఞాపకం చేసే అలవాటు అయిపోయింది. ఎంత జ్ఞాపకం చేస్తే అంత సంతోషం పెరుగుతుంది. దివ్యమైన అలౌకికమైన కర్మలు కూడా మీరే చేయాలి. ఎందుకంటే మీరు బ్రాహ్మణులు. ఇది సత్యనారాయణ కథ, అమర కథ వింటున్నారు కదా. ముఖ్యమైనదే ఇది. దీంట్లోనే అన్నీ వచ్చేస్తాయి. వికర్మలు వినాశనం చేసుకోవడం అనేటువంటిది జ్ఞాపకంతోనే జరుగుతుంది కదా. ఇది ఆత్మిక హాబీ అంటున్నారు, అలవాటు అంటున్నారు. నాలెడ్జ్ ఎంతో తేలిక. కన్యాओं నామ్ భీ గాయా హువా హై. అధర్ కుమారి, కుమారి కన్యా నామ్ సబ్సే జ్యాదా వాలా హై. అధర్ కుమారి, కుమారి కన్యా మందిరము ఇలా ఉంటాయి కదా మౌంట్ ఆబులో. బాబా అంటున్నారు చూడండి ఎంత ప్రసిద్ధమయ్యారో, మహిమ ఎలా జరుగుతూ ఉంటుందో. గృహస్థంలో ఉన్నటువంటి వారు కుమారీలుగా ఈ భాగ్యం పొందారు. బాబా వద్ద ఉన్న పిల్లలు భాగ్యం పొందారు. అందుకని అదర్ కుమారి మందిరం, కుమారి కన్యా మందిరం, ఇట్లా అదర్ కుమార్, ఇట్లా రకరకాలైనటువంటి మందిరాలు తయారు చేశారు కదా. उनको कोई बंधन नहीं है, यह पति को तो विकारी बना देता है, यह बाप तो स्वर्ग में ले जाने के लिए शृंगारते हैं. అక్కడ పతి వికారాల్లో పడేస్తాడు. బాబా స్వర్గంలో తీసుకెళ్ళడానికి ఆత్మకి అలంకారం చేస్తున్నారు అన్ని దివ్య గుణాలతో. స్వీట్ సాగరము అంటారు స్వర్గాన్ని. బాబా అంటారు ఈ పాత ప్రపంచము, దేహము అన్నీ మర్చిపోవాలి. నేను 84 జన్మలు పూర్తి చేసుకున్నాను. మళ్ళీ బాబా నుండి వారసత్వం తీసుకుంటాను. ధైర్యం ఉంచుకోవాలి. అయినా ఫిర్ భీ మాయా సే లడాయితో హై. మాయతో యుద్ధం అయితే ఉంటుంది కదా. ఆగేతో యహ బాబా హై, మాయకే తుఫాన్ జాస్తి ఇన్కే పాస్ ఆతే హై. బాబా అంటారు మాయ అందరి దగ్గరికి రావలసిందే, బ్రహ్మ బాబాతో సహా. ముందు నిలబడింది బ్రహ్మ బాబా కాబట్టి బ్రహ్మ బాబాకి వస్తాయి, బ్రహ్మ బాబా వెనకాల ఉన్న వాళ్ళకి వస్తాయి, ఎవరికైనా వస్తాయి కదా అని చెప్పి. తప్పకుండా తుఫాన్లు వస్తాయి పిల్లలు అని బాబా అంటారు. పెహలే తో మేరే పాస్ ఆతే అంత మే కర్మాతీత అవస్థకో పాలేంగే. ఇలా తుఫాన్లు వస్తూ వస్తూ చివరికి కర్మాతీత స్థితి పొందుతారు. కొత్త విషయం ఏమీ లేదు. ఎన్నోసార్లు ఇలా పొందారు. కల్పం ముందు కూడా పొందారు, పాత్ర వహించారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. ఇది పాత ప్రపంచం అనే నరకము అంటున్నారు. లక్ష్మీనారాయణలు క్షీరసాగరంలో ఉండేటువంటి వారు కదా. మందిరాలే చూడండి, వాళ్ళ మందిరం కడితేనే ఎంత గొప్ప గొప్పగా మంచి మంచివి తయారు చేస్తూ ఉంటారు. మరి ఫస్ట్ ఎట్లా ఏదైతే తయారు చేశారో వాళ్ళు ఎంత బాగా తయారు చేసి ఉండొచ్చు అని బాబా అంటున్నారు. విష్ణుకి మూర్తికి బిఠాయా హోగా. అక్కడ చూడండి క్షీరసాగరం చూపించినప్పుడు మరి ఇప్పుడే చూడండి ఇలా తయారు చేస్తుంటే ఫస్ట్ ఎవరైతే
గుడి కట్టారో ఆయన ఎలా కట్టుంటారు? తప్పకుండా క్షీరసాగరం అంటే పాలు పోసి మరి దాంట్లో విష్ణువు యొక్క మూర్తి పెట్టి ఉండొచ్చు కదా. ఎంతో మంచి మంచి చిత్రాలు ఇవన్నీ కూడా తయారు చేసి భక్తిలో పూజిస్తూ ఉంటారు. అయినా అప్పుడు అన్నీ చౌకగా అన్నీ దొరుకుతూ ఉండేటువంటిది. బ్రహ్మ బాబా చూసినప్పటికే ఎన్నో చౌకగా దొరుకుతూ ఉండేటువంటివి. ఈ భారతదేశము ఎంత పవిత్రంగా ఉండేది, క్షీరసాగరంగా ఉండేవి. दूध की जैसे నదియా థీ, పాలు నెయ్యి నదులు ప్రవహిస్తాయి అని అంటూ ఉంటారు. ఇది మహిమ రూపంలో చేశారు. ఎందుకంటే దాని స్వర్గం యొక్క పేరే అట్లా ఉంటుంది కదా. నోరు ఊరుతుంది అంటూ ఉంటారు కదా, అట్లా ఉంటుంది స్వర్గం అంటే అని బాబా అంటున్నారు. ఈ జ్ఞానం యొక్క 3వ నేత్రం మీకు ఇప్పుడు లభించింది. బుద్ధి చలి జాతి హే అప్నే ఘర్ ఫిర్ స్వర్గమే ఆయంగే. మీ ఇంటికి వెళ్ళిపోవాలి బుద్ధి, మళ్ళీ స్వర్గంలో వస్తారు, అన్నీ కొత్తవి లభిస్తాయి. బాబా శ్రీ నారాయణ की मूर्ति देख बहुत खुश होता था, बहुत प्यार से रखता था. భక్తిలో బ్రహ్మ బాబా నారాయణుడి యొక్క మూర్తి చూసి ఎంత సంతోషపడిపోతూ ఉండేవాళ్ళు. దాన్ని ఎంతో ప్రేమగా దాచుకుంటూ ఉండేటువంటి వారనమాట. ఎనహీ సమస్తకి యహమే బనుంగా, కానీ నేనే ఇలా అవుతాను అనేది ఆయనకు తెలియకే కదా అట్లా అనుకునేటువంటి వారు అంటున్నారు బాబా. కేసే యహ చక్ర లగాయంగే, ఎలా చక్రంలో తిరుగుతారు? బాబా రాజయోగం నేర్పిస్తేనే కదా. అందుకే ఎంత సంతోషం ఉండాలి, నేను ఇలా అవుతున్నాను, ఇంకొంచెం సేపట్లో అవుతాను. శరీర్కో కుచ్ నా కుచ్ హోతా హీ రహతా హై. ఈ శరీరం అన్న తర్వాత ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, దానికి ఏం భయపడకూడదు. ఇది మీది చివరి జన్మ కదా. తుమ్హారే సుఖకే దిన్ ఆతే హై, ఇంకా మీకు సుఖం యొక్క రోజులే కదా వస్తాయి. డ్రామా ప్లాన్ అనుసారంగా వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. మీకేమో 3వ నేత్రం లభించింది కదా. మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం అన్నీ తెలుసుకున్నారు. స్వదర్శన్ చక్ర తుమ్హారీ బుద్ధి మే ఫిర్తా రహతా హై. మీ స్వదర్శన చక్రం మీ బుద్ధిలో తిరుగుతూనే ఉంటుంది, సంతోషం ఉంటుంది. బేహద్ బాబా టీచర్గా అయి చదివిస్తున్నారు. పరంతు నయీ బాత్ హోనేకే కారణ్ గడి గడి భూల్ జాతే హై. కొత్త విషయం అవడం వల్ల గడియ మర్చిపోతూ ఉంటారు. నహీ తో బాబా హమ్నే कहने से ही खुशी का पारा चढ़ जाना चाहिए. బాబా అంటేనే అసలు నష వచ్చేసేయాలి. రామతీర్థ శ్రీకృష్ణుని యొక్క భక్తునిగా ఉండేవారు. कृष्ण को दर्शन के लिए कितना करते थे. उनको साक्षात्कार हुआ, खुशी हो गई. కృష్ణుడిని దర్శించుకోవాలి అని ఎంతో ఆరాటపడుతూ ఉండేవారు. ఆయనకి సాక్షాత్కారం అయితే ఇక ఎంత సంతోషం ఆయనకి. కానీ ఆయనకి సాక్షాత్కారం అయితే ఏం లాభం లేదని ఆయనకు తెలియదు కదా. यहाँ तो तुम बच्चों को खुशी भी है क्योंकि जानते हो 21 जन्म के लिए इतना ऊंच पद पाते हैं. మీకు సంతోషంగా ఉంది కదా, 21 జన్మల కొరకు ఇంత ఉన్నతమైన పదవి పొందుతున్నాము అని. ఆయన ఊరికే సాక్షాత్కారం అయింది, లాభమేముంది? అయినా మీకు 3 సుఖం ఉంటుంది, 3 యుగాల పాటు ఉంటుంది సుఖం. సగం సుఖం సగం దుఃఖం ఉన్నా కూడా తక్కువ ఉన్నట్టే కదా. ఏం గొప్పతనం దాంట్లో? అందుకనే 3 సుఖము, 1 వంతు మాత్రమే దుఃఖం యొక్క అనుభవం ఉంటుంది అంటున్నారు. మీలాంటి సుఖము ఎలాంటిది అంటే ఎవరు చూడలేనటువంటిది, అపారమైన సుఖము అంటారు కదా, మహానమైనటువంటి సుఖము. దుఃఖక పతానహి చల్తా, అసలు దుఃఖము అంటే ఏంటో తెలియనటువంటి స్థితి. సంగమంలోనే అన్నీ మీరు తెలుసుకుంటున్నారు. దుఃఖసే సుఖమే జా రహే హో, దుఃఖం నుండి సుఖంలోకి వెళ్తున్నారు. ముహ హే దిన్ తరఫ్, ముఖమేమో మీది పగలు వైపు ఉన్నది, కాళ్ళేమో రాత్రి వైపు ఉన్నాయి. ఇది పాత ప్రపంచాన్ని కాలుతో తన్నేయాలంటే బుద్ధితో మర్చిపోవడము అని. ఆత్మకు తెలుసు నేను ఇంటికి వెళ్ళాలి అంటే ఈ ప్రపంచాన్ని వదిలేయాలి, నేను అక్కడికి వెళ్తాను, మళ్ళీ వచ్చి కొత్త ప్రపంచంలో పాత్ర వహిస్తాను. ఇలా మీతో మీరే మాట్లాడుకోవాలి, బాబా జ్ఞాపకం చేయాలి. అప్పుడు కదా కల్తీ తొలగుతుంది. సర్వీస్లో ఉండి ఇతరుల్ని తమ సమానంగా తయారు చేస్తే అంత బాబా ప్రత్యక్షం అవుతారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, జ్ఞాపకం చేయాలి. పాత ఇల్లు పడిపోతూ ఉంటుంది కదా. అప్ కహా నయా మకాన్, కహా పురాణా మకాన్. కొత్త ఇల్లు ఎక్కడ, పాత ఇల్లు ఎక్కడ, రాత్రి పగలంతా తేడా ఉంది సత్యుగానికి, ఈ కలియుగ ప్రపంచానికి. విషయ వైతరిణి నది అంటే విషయ వికారాలది ప్రపంచం అంటే ఇదే. ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటూ ఉంటారు, పోట్లాడుకుంటూ ఉంటారు. बाकी भी बाबा आया है तो बहुत लड़ाई शुरू हो गई. तो अगर स्वीकार नहीं देते तो कितना तंग करते हैं.
శివబాబా అవతరించారు, జ్ఞానం వినిపిస్తున్నారు. మరి కొందరు చూడండి గొడవలు పడుతూ ఉంటారు. ఒకవేళ స్త్రీ మరి మేము పవిత్రంగా ఉంటాము అంటే వాళ్ళకి బాధ పెడుతూ ఉంటారు. కిత్నా మాతా మారతే కల్ప పహలే भी अत्याचार हुए तब वही भी अभी की बात गाई ही जाती है. బాబా అంటున్నారు కల్పపూర్వం కూడా ఇట్లాగే జరిగింది పిల్లలు, ఇప్పటి యొక్క మహిమ అక్కడ రకరకాలుగా చెప్తారు కథల రూపంలో. మరి ఎంత పిలుస్తున్నారు అని అంటూ ఉంటారు. డ్రామా పాత్ర ఇలా ఉన్నది. బాబా జానే బచ్చే జానే ఔర్ నా జానే కోయి ఆగే చల్ సబ్కో సమజ్నే కా హై. ఇప్పుడు మరి పిల్లలు ఎంత బాబాని పిలుస్తూ ఉంటారు. వికారాలు వదిలించండి బాబా అని అడుగుతూ ఉంటారు, దుఃఖిస్తూ ఉంటారు. బాబాకు తెలుసు, పిల్లలకు తెలుసు అన్ని విషయాలు. ఇంకా ముందుకు వెళ్తే అందరూ అర్థం చేసుకోవడం కూడా మొదలు పెడుతూ ఉంటారు. పతిత పావనుడు సర్వుల సద్గతిదాత ఒక్క భగవంతుడే ఉన్నారు. ఎవరికైనా మీరు చెప్పొచ్చు ఈ భారతదేశం స్వర్గం లాంటిది ఇలా అయిపోయింది, ఇది చరిత్ర, బేహద్ చరిత్ర అని చెప్పి. తో యహ బేహద్ కే బాప్ సే తుమ్ జరూర్ బేహద్ కా హీ వర్షా లేంగే. బేహద్ తండ్రి నుండి బేహద్ వారసత్వమే తీసుకుంటారు కదా, వచ్చి అర్థం చేసుకోమని చెప్పాలి. ఎన్నో టాపిక్స్ ఉన్నాయి. అబ్ దిమాగ్ హీ పుర్ హో గయా హై. మీ యొక్క బుద్ధి నిండా ఈ విషయాలు నిండిపోయి ఉన్నాయి కదా, ఫుల్ అయిపోయినాయి కదా. సంతోషం ఎంత నష ఎక్కాలి మరి. ఎందుకంటే ఇలాంటి జ్ఞానం నా దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర లేదు ప్రపంచంలో అనేటువంటి సంతోషం. ఇదంతా బాబా నుండి దొరుకుతుంది. మళ్ళీ మేము వెళ్ళి లక్ష్మీనారాయణలు అవుతాము. యహ నాలెడ్జ్ కుచ్ భీ నహీ హోగి. అక్కడ ఈ నాలెడ్జే ఉండదు. ఇవన్నీ గుహ్యమైన విషయాలు. మంచి మెట్ల చిత్రం ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి, క్లియర్గా అర్థం చేయించాలి మనుషులకు. స్వర్గం అంటే పావన ప్రపంచము, సత్యుగము అంటారు అని. చక్రం ఎలా తిరుగుతుంది. సమझानी अच्छी लगती है परंतु पुरुषार्थ कर याद की यात्रा में रहे. కొందరు బాగా చెప్పగలుగుతారు కానీ యోగం చేయలేరు, జ్ఞాపకం యొక్క యాత్రలో ఉండలేరు. ఇది కూడా మరి ఒక ఫాల్ట్ అయిపోతుంది కదా. యాత్రలో ఉండాలి, అనేక మందికి కూడా అర్థం చేయించాలి. అచ్చా मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. ధారణ కోసం ఫస్ట్ పాయింట్, ఈ పాత దేహము ప్రపంచాన్ని బుద్ధితో మరచి బాబాని ఇంటిని జ్ఞాపకం చేయాలి. సదా ఇదే సంతోషంలో ఉండాలి. ఇప్పుడు మా సుఖం యొక్క రోజులు రాబోతున్నాయి. సెకండ్ పాయింట్, నాలెడ్జ్ఫుల్ बाप से जो नॉलेज मिली उसका सिमरन कर दिमाग को पुर रखना है. జ్ఞానసాగరుడైన బాబా నుండి ఏ జ్ఞానం లభించిందో అది స్మరణ చేస్తూ బుద్ధినంతా నిండుగా ఉంచుకోవాలి. దేహాభిమానంలో వచ్చి ఎప్పుడు ఏ రకమైనటువంటి దుఃఖాన్ని అనుభవం చేసుకోకూడదు. వరదాన్, ఈశ్వరీయ భాగ్యంలో లైట్ యొక్క కిరీటాన్ని పొందేటువంటి సర్వప్రాప్తి స్వరూపంగా కండి. ప్రపంచంలో భాగ్యానికి గుర్తు రాజ్యం అని చూపిస్తూ ఉంటారు, రాజ్యానికి గుర్తు కిరీటం చూపిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఈశ్వరీయ భాగ్యానికి గుర్తు లైట్ కిరీటము. ఈ యొక్క కిరీటము లభించడానికి ఆధారము పవిత్రత. సంపూర్ణ పవిత్రమైనటువంటి ఆత్మలకు లైట్ యొక్క కిరీటధారిగా ఉన్న కారణంగా సర్వప్రాప్తులతోనూ సంపన్నంగా ఉంటారు. ఏ ప్రాప్తి అనేది లోటుగా అనిపిస్తూ ఉన్నా లైట్ యొక్క కిరీటం కూడా స్పష్టంగా కనిపించదు. స్లోగన్, అప్ని రూహానీ స్థితి మే స్థిత్ రహనే వాలే హీ మనసా మహాదాని హై. మీ ఆత్మస్థితిలో మీరు స్థితులు అవ్వడమే మనసా మహాదానిగా అవ్వడము అని బాబా అంటున్నారు. స్వమానము, నేను సర్వప్రాప్తులతో సంపన్నంగా లైట్ కిరీటాన్ని ధరించిన ఆత్మ. నేను సర్వప్రాప్తులతో సంపన్నంగా లైట్ కిరీటాన్ని ధరించిన ఆత్మను.